లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై సిట్ నివేదికను ప్రస్తావించిన ఆయన లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చి చెప్పిందన్నారు. కల్తీ జరిగి ఉండొచ్చునేమో కానీ కావాలనే చేశామన్న ఆరోపణలు తప్పని తెలిపారు. తప్పు చేస్తే CFTRIకి శాంపిల్స్ ఎందుకు పంపుతామని ప్రశ్నించారు. అలాగే సిబిఐ విచారణ కోరిందే ఎందుకు అని నిలదీశారు. లడ్డు అంశాన్ని రాజకీయాలకు వాడొద్దని కోరిన వైవి భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. టీడీపీ హయాంలోనూ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని గుర్తు చేశారు. తిరుమల విషయంలో అనవసర ఆరోపణలు మానాలని ఆయన సూచించారు. ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మాట్లాడకుండా ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండి ఈ విధంగా కామెంట్ చేయటం కూడా మంచిది కాదు అని కూడా కామెంట్ చేయటం. అప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెట్కి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే 4 ట్యాంకర్స్లో నెయ్యి సప్లై చేశారో ఆ సప్లై చేసిన 4 ట్యాంకర్లు శాంపిల్స్ NDDB కాల్ఫ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అందులో ఆ రిపోర్ట్లో చెప్పినట్టుగా ఈ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా, జంతు కొవ్వు ఉంటే ఆ నెయ్యిని ప్రసాదాలు తయారు చేయటంలో వాడారా లేదా అని సమగ్రంగా దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సప్లై చేసిన ట్యాంకర్లో కల్తీ వచ్చింది. ఆ కల్తీ జరిగిన రిపోర్టు ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మన కోర్టును ఆశ్రయించారు. సరే, గత 2-3 రోజుల నుంచి సిబిఐ సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్ ఎంక్వైరీలో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, మీటింగ్ అయిపోయినాక కానివ్వండి, వాళ్ళు మంత్రులు కానివ్వండి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిపై ప్రధానంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుద్దులతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, పోలీసులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎందుకంటే సిటిజీ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వలేదని చెప్పారు కదా. సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి క్యాబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం NDDB కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే NDDB రిపోర్ట్ వాళ్ళు చెప్తున్నారు.
దీంట్లో లాస్ట్ పేజీలో ఇందాక వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఈ చూపించినట్టున్నారు. ఇది ఎస్ వాల్యూస్ ఉంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో ఉన్నాయని చదువుతాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అల్లట్రెంట్స్ యాజ్ పర్ ISO 17678 ఏమని సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? NDDB కార్ప్ రిపోర్ట్ బేస్ చేసుకొని జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. NDDB రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? మళ్ళా ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్రధాన అంశం, ఆ NDDB రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్లు సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే, ఆ రిపోర్ట్ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్న ఇంకో ప్రశ్న, CFTRI రిపోర్ట్. CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్. CFTRI రిపోర్టు 2022లో వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని CFTRIలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని CFTRI రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది సిట్ షార్ట్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ CFTRI గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు CFTRIకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కి పెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించమని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది. వాళ్ళు మా దృష్టికే తీసుకురాలేదు. అగైన్ మళ్ళీ ఇంకో నెపం కూడా. ఈరోజు ఎన్నో మంత్రులు మాట్లాడుతూ CFTRI రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారండి. CFTRI రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి, కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం అది మనం. దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక ఉపయోగం చేస్తున్నారు 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టేవాడిని అయితే CFTRIకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్ ఇనానిమస్, ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద CFTRIకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి. నెక్స్ట్ ఇంకో ప్రధాన అంశం, 2014 నుంచి 19 వరకు ఉండే ఈ సప్లై నామ్స్ని, సప్లయర్స్కి టెండర్ నామ్స్ని రిలాక్సేషన్ చేశారు అని చెప్తున్నారు. దానికి కారణం 2019లో మేము అధికారంలోకి వచ్చినాక ఈ సప్లైస్ చాలినంత రాకపోతుంటే దీనికి ఏం చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం అది. అధికారులు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేశారు. అది ఎదువరకు కూడా ఉందో అప్పుడే అపాయింట్ చేశారో నాకు పూర్తిగా అవగాహన లేదు. 2017 నుంచి ఉంది ఆ ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ గత ప్రభుత్వం, ఏది 2019కి ముందున్న ప్రభుత్వంలో కూడా అదే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే దీని ప్రకారం ఎందుకు రిలాక్సేషన్ చేస్తున్నారని మేము తర్వాత అడిగితే సప్లైస్ పూర్తిగా రావాలి అంటే వైడర్ స్కోప్ ఎక్కువ ఉంటే కాంపిటేటివ్గా టెండర్స్ కోట్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి అంశం, టర్మ్స్ రిలాక్సేషన్ చేసినా కూడా ఎక్కడ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండా, నెయ్యి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండానే ఈ టెండర్స్ని నామ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు దానికి ఏం చెప్తారు? రిలాక్సేషన్ చేశారు కాబట్టి
ఈ బోలే బాబా లాంటి కంపెనీలు వస్తున్నాయి, ప్రీమియర్ అగ్రికల్చర్ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు చెప్పినట్టు కల్తీనే చేస్తున్నారో వాళ్ళందరూ రాగలిగారు. వాళ్ళంత ముందు కూడా ఉన్నారు. కొత్తగా మేము రిలాక్సేషన్ చేసినాక వచ్చిన వాళ్ళు కాదు, 2014 నుంచి సప్లై చేస్తున్నారు. ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్ అనేవాళ్ళు బోలే బాబా అనే 2018 నుంచి సప్లై చేస్తున్నారు. సో ఆ ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ నిరాధారమైన ఆరోపణ. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు, మాకు అధికారులు బ్రీఫ్ చేసింది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. ఘీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఫ్యాట్, పాలలో ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ అమ్ముతారు కొన్ని డైరీస్ వాళ్ళు, చిన్న చిన్న డైరీస్ వాళ్ళు. ఆ ఫ్యాట్ కొని కూడా ఘీ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. స్టార్టప్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి కాబట్టి అని చెప్పి అది కూడా అది జనైన రోజునే అనిపించింది మాకు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు పట్టణాల్లో చాలా చోట్ల ఫ్యాక్టరీ మిల్క్ ఎక్కువ అమ్ముతున్నారు. ఆ ఫ్యాక్టరీ మిల్క్ తీసినప్పుడు ఆ ఫ్యాట్ తీసి డైరీస్కి అమ్ముతారు, చిన్న మిల్క్ డైరీస్ వాళ్ళు, ఘీ మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా వస్తారని. ఆ కారణాల వల్ల ఈ స్కోప్ను వైడెన్ చేస్తున్నాము, టెండర్ నామ్స్ను మారుస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏ కంపెనీలు ఉన్నాయి మళ్ళా, అదొకటి ప్రధాన నెపం మా మీద వాళ్ళు పెడుతుంది. ఇంకో అంశం, దాన్ని ఇప్పుడు ప్రధానంగా మా మీద ఎందుకు అభియోగం చూపిస్తున్నారు, మీరు రిలాక్సేషన్ చేశారు కాబట్టి, మీకు వేరే దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి బోలే బాబా లాంటి వాళ్ళని తీసుకురావటానికి, దానికోసమని వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకున్నారని, వాళ్ళ కమిషన్లు ఏంటంటేనే మీరు ఇవన్నీ చేశారని, అది ఆ ఆరోపణ నిరాధారమైంది. కేవలం అందరికీ అవకాశం ఉండాలి, కాంపిటేటివ్నెస్ పెంచాలి, క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడకుండానే ఈ రిలాక్సేషన్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను. ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాను. ఇంకొక అంశం, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చినాక తొక్కిపెట్టారు. తొక్కిపెట్టి తర్వాత బోలే బాబాని మళ్ళా బోలే బాబాని తెచ్చింది మేమే అని చెప్తున్నారు. బోలే బాబా వాళ్ళు ఏదో మా చిన్నప్పన్న నా పిఏ అని చెప్పుకొని వాళ్ళతో ఏదో మాట్లాడండి. నేను ఇప్పటికి 10 సార్లు క్లియర్ చేయడం జరిగింది. సిట్ వాళ్ళకు కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. నేను చెప్పిన సిట్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ తీసుకున్నారు. చిన్నప్పన్న నా పిఏ కాదు, 2014 నుంచి 19 వరకే నా పిఏ ఉన్నాడు. 18 వరకే, 19 నుంచి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా ఏదో కొంత పనిచేశాడని నాకు ఈ సాక్షాత్కారం వచ్చింది. అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు బోర్డులు సభ్యులు కానీ, నేను కానీ, మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది కల్తీ జరిగింది, కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళా వీళ్ళు వేరే కమిటీ వేయాలని, ఏ కమిటీ అని వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది, కేవలం మనకు అర్థమయ్యేది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరి ముఖ్యంగా నేను కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేర్చే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. ఈ అంశాలన్నీ మీకు క్లారిఫై చేయడం కోసమే నేను చెప్పాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ చేయాలనుకుంటున్నారో, స్పెషల్ కమిటీ చేయాలనుకుంటున్నారో క్లియర్గా మనకు అర్థమవుతుంది. నాకు తెలియదమ్మా ఇంకా. ఓకే, వేస్తే మంచిదే, కానీ వాళ్ళ ఉద్దేశం ఏందని అర్థమవుతుంది కదా. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నన్ను, ఇంకో నాయకులను, ఎవరినో కొన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి
వీళ్ళ దురుద్దేశపూర్వకంగా వీళ్ళు మా మీద అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది క్లారిఫై చేయడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను. అందరూ మాట్లాడండి క్వశ్చన్స్. అదేనమ్మా, నేను అదే కదా క్లారిఫై చేస్తున్నాను. చర్యలు తీసుకొని నా దృష్టికి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వస్తే చర్య తీసుకోకుండా గమ్ముగా ఉండేవాడిని అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టిఆర్ఐకి పంపించమని? అది అధికారులు చర్యలు తీసుకోవాలని బాధ్యత అధికారులది. నేను రిపోర్ట్ రాసినప్పుడు కూడా అధికారులు అందరి చేత పర్మిషన్ తీసుకొని ల్యాబ్కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అధికారులది. ఎవరెవరైతే కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారా అని మీరు వాళ్ళు సప్లైయర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులది. వాళ్ళు మా బోర్డుకి చెప్పాలి, తీసుకురాల. దానికే కదా మేము చెప్పేది. సిట్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మేము చెప్పటం కాదు. సిట్ చార్జ్ షీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం? ఎంతో మంది భక్తులు సోమవారం దర్శనానికి పోతుంటారు. చంద్రబాబు నాయుడు కదా ఇదంతా కారణం. ఈరోజు ఎవరు దీనికి ఈ పరిస్థితి సోమవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు దీనికి కారణం? మీరు చెప్పండి. ఎందుకు మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది? నేను తప్పు చేస్తుంటే నేను పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానా? సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ నేను తొక్కుపెట్టే పని అయితే నేనెందుకు రాస్తాను సిఎఫ్టిఆర్ఐకి పంపించమని? నేను అధికారులను అడగపోవటానికి కారణం వాళ్ళు గీ సప్లైస్ జరిగిన దాంట్లో ఏమన్నా కల్తీ జరుగుంటే మన దృష్టికి బోర్డు దృష్టికి తీసుకురావాలి కదా. వాళ్ళు తీసుకురాలా. వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు సిక్ విచారణ కానీ దాంట్లో మొత్తం కెమికల్సే ఉన్నాయి, కానీ కల్తీ జరగలేదు అన్నది ఒకటే తప్ప కెమికల్స్ ఉన్నాయి, నెయ్యి కాదు అని దాంట్లో స్పష్టంగా చెప్పినా కూడా ఓన్లీ కల్తీ జరగలేదు అన్నదే వైసీపీ చెప్తుంది. కెమికల్స్ కలిసిన విషయాన్ని ఎందుకు చెప్పండి? ఆ రోజు కోర్టు ఏం చెప్పారమ్మా? సుప్రీంకోర్టు జంతు కొవ్వు కలిసిందా? ఎందుకంటే జంతు కొవ్వు కలిసిందంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటారు. ఎంతో పవిత్రంగా దాంట్లో సరే మిగతా కల్తీ జరిగిందని హయాంలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. అప్పుడు సప్లైయర్స్ చేస్తా ఉన్నారు. 2018లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి. మరి అది కంటిన్యూస్ ప్రాసెస్. అది అక్కడ చైర్మన్ పోయి టెస్టింగ్ చేయరు, అధికారులు టెస్టింగ్ చేస్తారు. ఏదైనా కల్తీ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తారు. దాన్ని రాజకీయం చేయకూడదు. దేవుడిని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు అది మా ప్రేమ రాజకీయం. నేను మాట్లాడిన తర్వాత అడగను. 14 నుంచి 19 కూడా ఈ సప్లై జరిగినాయి. ఇట్లా శాంపిల్స్ టెస్టింగ్ పంపించారు కదా. అప్పుడు కూడా అంతా ప్యూర్ గానే సప్లై జరిగిందా? అరే సిట్ వాళ్ళే చెప్పారు కదమ్మా, కల్తీ చేసిన నెయ్యి జంతుకు నెయ్యే కాదని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు. అది క్లారిటీ లేదమ్మా. ఇంకా చార్జ్ షీట్ బయటకు వస్తే కానీ ఏమేమి కెమికల్స్ ఏం కలిపారని కెమికల్స్ కల్తీ అయింది. పామ్ కెనల్ ఆయిల్ ఇవన్నీ పదార్థాలతో కల్తీ జరిగిన నెయ్యి మాత్రం చెప్పారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు. జంతు కొవ్వు గాని ఇంకోటి కానీ లేకుండా చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను వాడుకొని రాజకీయాలు చేయాలని చెప్పి కుట్ర, అది మెయిన్ బయటపడింది. చంద్రబాబు నాయుడు బుద్ధి కల్తీ. ఈ కల్తీ కన్నా హిందూ మనోభావాలు దెబ్బతీసే చంద్రబాబు నాయుడు బుద్ధి ఎక్కువ కల్తీ అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే దాని మీద మనం దేవుడిని రాజకీయాల్లోకి రాగే కార్యక్రమం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీ జరిగిందని సిట్ చెప్పారు కదా, యాక్షన్ తీసుకుంటారు సిట్. రైట్ అమ్మా. ఇంకా మాట్లాడతారా? మాట్లాడతారు. ప్రజల దృష్టి ఇచ్చిన హామీల నుంచి
డైవర్ట్ చేసేదానికి, అదేవిధంగా హిందువుల మనోభావాలు ఆసరాగా తీసుకొని హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. అందులో హిందువులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఉంది అని చెప్పి, మిగతా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి రకరకాల ఆరోపణలు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయడం జరిగింది. ఆయనే కాదు, ఆయన కూటమిలో ఉండే మిగతా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఘోరమైన తప్పిదము. ఇదంతా కూడా మొదటి నుంచి కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఇదంతా కూడా తప్పు అని చెప్పి చెప్తూనే వస్తున్నారు. అదే విషయము ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిబిఐతో కూడిన సిట్ వాళ్ళ ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు ఫైల్ చేయడం జరిగింది. ఈ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు అని తేలిందో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించడం మొదలు పెట్టారో అప్పుడే రాంబాబు గారి పైన దాడులు చేయడము, అదేవిధంగా జోగి రమేష్ గారి పైన దాడి చేయడము, మళ్ళీ ఎదురు దాడికి దిగారు. ఆయన చేసిన ఏదైతే తప్పుడు స్టేట్మెంట్ ఉందో దాన్ని సమర్థించుకుండే పనిలో భాగంగానే ఈరోజు ఆత్మరక్షణలో పడి మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు సిట్ వేసి సిబిఐతో కూడిన సిట్ వేసిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు, మళ్ళీ ఇంకొక సిట్ వేసి ఆయన చెప్పిన తప్పిదం ఏదైతే ఉందో దాన్ని నిజమనే విధంగా ప్రజల్ని భ్రమ పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, సుబ్బారెడ్డి గారు పెద్దలు సుప్రీంకోర్టులో ఆయనే ఫైల్ చేయడం జరిగింది. ఒక తప్పు చేసిన వ్యక్తి అయితే ఆయన సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారు? అదేవిధంగా ఆయన హోమ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా ఆయన సిబిఐ కూడా చెప్పడం జరిగింది, పాలిగ్రాఫ్ టెస్ట్ లేకపోతే ఎటువంటి సత్య శోధన పరీక్షకైనా నేను సిద్ధము అని చెప్పి చెప్పారు. ఒక తప్పు చేసిన వ్యక్తి అలా ఎందుకు చెప్తారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అంత దేవుడు అంటే అంత ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించడం జరిగింది. నిత్యం రోజు కూడా అతని ఇంట్లో ఒక గోశాల ఉంది. నేను ప్రత్యేక సాక్ష్యము, చేయనంటూ పూజలు ఉండవు. దేవుడికి అపారమైన భక్తితో రోజు కూడా ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు గోపూజ చేసి బయలుదేరే సాంప్రదాయం కూడా ఉంది. అటువంటి భక్తుల్ని పట్టుకొని ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన సత్యశోధన పరీక్షకు సిద్ధమన్నా కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా హేయమైన రాజకీయము. ఇటువంటి దేవుణ్ణి వాడుకొని రాజకీయాలు చేయడం మానుకోమని చెప్పి కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని కోరుతా ఉన్నాను. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, దీని వరకు అయిపోయింది. సిట్ ఈ రోజు దాన్ని క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంకా వదిలేసి ప్రజల బాగోగులు చూసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మొత్తం కూడా ఈ రాజకీయాలన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేయడము, మళ్ళీ తోకముడిచిపోవడం ఈ మధ్యలో చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఆరోపణలు కూడా పూర్తి నిరాధారం అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.